ఈరోజు చైత్ర అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. చైత్ర అమావాస్య పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు పితృదేవతల పేరిట నిర్వహించే అన్నదానాలు, పితృదేవతలకు ఇచ్చేటటువంటి తర్పణాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. పితృదోషాలు పితృశాపాలు తొలగింపజేసుకోవటానికి ఈరోజు పితృదేవతల పేరిట సకల దేవతా స్వరూపమైన గోమాతకి గ్రాసాన్ని తినిపించాలి. పచ్చగడ్డి గోమాతకు తినిపించడం ద్వారా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు స్వయం పాకం దానం ఇవ్వటం లేదా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయటం ద్వారా కూడా పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఏదైనా పుణ్యక్షేత్రంలో నిమ్మకాయ పులిహోర భక్తులకు పంచిపెట్టడం ద్వారా పితృశాపాల నుంచి బయటపడి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ 12 ఒత్తులు సూర్యభగవానుడి ద్వాదశ ఆదిత్య స్వరూపాలకు సంకేతం. ఇలా 12 ఒత్తులు విడిగా వేసి ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా చైత్ర అమావాస్య సందర్భంగా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి పితృదోషాలు పితృశాపాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అమావాస్య కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా ఈరోజు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే అమావాస్య కాబట్టి తలంటు స్నానాన్ని ఆచరించరాదు. కేవలం తల స్నానం చేయాలి. తల మీద మాత్రమే నీళ్లు పోసుకోవాలి. అమావాస్య తిథి ఉంది కాబట్టి రాత్రికి ఆహారాన్ని స్వీకరించరాదు. రాత్రికి భోజనం చేయకూడదు. ఫలహారం మాత్రమే స్వీకరించాలి. అలాగే అమావాస్య ఉంది కాబట్టి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో, సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో, మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోరాదు. అలాగే క్షురకర్మ, తైలాభ్యంగనము ఇటువంటివి ఈరోజు నిర్వహించరాదు. ఈరోజు లక్ష్మీ పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. చైత్ర అమావాస్య సందర్భంగా గృహంలో ధనలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపాన్ని వెలిగించటం, పద్మపుష్పాలతో కానీ గులాబీ పూలతో కానీ లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవటం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించుకుంటే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, దుర్గాదేవికి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. చైత్ర అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.